చిన్నప్పటి నుంచి గుండెల్లో రగులుతున్న మంటనే భరిస్తున్నాను. ఈ మంటని భరించలేనా? నాకు తెలుసండి. వసుంధర రాత్రి మీ గది నుంచి బయటకు వెళ్ళిపోయిందని. మీకు తెలిసిన నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని మీరే తాగొచ్చి ఆ తప్పుని మీ మీద వేసుకున్నారు. మీ మంచి మనసు గురించి నాకు తెలుసండి. అందుకేగా విలువలేని వసుంధరని పెళ్లి చేసుకున్నారు. హలో, గుడ్ మార్నింగ్ వంశీ. ఎవరు నువ్వు? వంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానిగా, అపర్ణాదేవి గారి మనవడిగా అందరికీ నువ్వు తెలుసు వంశీ. అలాగే నేనెవడో తెలుసా? చిన్న పిల్లలు కూడా చేదరించుకునే చీప్ క్యారెక్టర్ గల మనిషిని, వసుంధర జీవితాన్ని తాడుతో కట్టేసి వదిలేసిన జోగేంద్రని. రే కుక్క, ఎందుకు ఫోన్ చేసావురా? నీ మీద నాకు చాలా కోపం వచ్చింది వంశీ. ఎందుకో తెలుసా? వసుంధర నిన్న రాత్రంతా నా పక్కనే ఉన్నా, ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తుంది కానీ అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు తెలుసా? అసలు నా మూడంతా ఆఫ్ అయిపోయింది తెలుసా? రే జోగేంద్ర, వసుంధర గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి నిన్ను చంపేస్తా. నువ్వు చంపుతానన్నా నేను చావడానికి రెడీగా ఉన్నానండి. ఎందుకో తెలుసా? స్వర్గంలో అనుభవించాల్సిన సుఖాలన్నీ నేను ఇక్కడ అనుభవించేశా. ఇంకా బతుకు మీద ఏం ఆశ ఉంటుంది చెప్పు? రే జోగేంద్ర, నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. రాత్రి వసుంధర నా దగ్గరకు వస్తుందని చెప్పడానికి నీకు ఫోన్ చేశా, కానీ నువ్వేమో దాన్ని లిఫ్ట్ చేయలేదు తెలుసా? రే 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 రే, నువ్వు నాకెప్పుడు ఫోన్ చేసావురా? ఇదిగో నేను ఫోన్ కట్ చేసిన తర్వాత కావాలంటే చెక్ చేసుకో నువ్వు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఫోన్ నెంబరు, నేను రాత్రి చేసిన ఫోన్ నెంబరు ఒకటో కదా, చెక్ చేసుకో. నువ్వు వసుంధర మీద నాకు ఎన్ని అనుమానాలు కలిగించినా నేను నమ్మను. మంచి వాళ్ళ మాటలకే కాలం లేదు, ఇంకా నాలాంటి దుర్మార్గుల మాటలు ఎలా నమ్ముతావులే? అందుకే నీకోసం ఒక రుజువు పంపిస్తున్నాను, చూసి కుమిలిపో. ఉంటా, టాటా, బాయ్ బాయ్. అర్థమైందండి. ఆ జోగేంద్ర మీతో ఏం మాట్లాడుంటాడో నాకు అర్థమైంది. చూడండి, వాడు చెప్పినట్టుగానే నిన్న రాత్రి వాడు మీకు ఫోన్ చేసిన నంబరు, ఇప్పుడు మీరు మాట్లాడిన నంబరు ఒక్కటే అయ్యుంటే వాడు చెప్పింది నిజం కాకుండా అబద్ధం ఎలా అవుతుందండి? అప్పు, మీరు తన్ని ప్రేమిస్తారేమో గాని నేను భరించలేనండి. దయచేసి ఈ ఇల్లు కాలిపోకముందే, ఈ ఇంటి గురించి అందరూ వలువలు చిలువలుగా మాట్లాడుకోకముందే నాకు కొంచెం విషం ఇచ్చి నన్ను చంపేయండి. అప్పు, నువ్వు కూడా వాడి మాటలు నమ్ముతున్నావా? ఏమండి, ఇప్పుడేమంటారు? దీన్ని కూడా అబద్ధం అంటారా? నన్ను ఇంకేమీ మాట్లాడొద్దంటారా? ఏమండి, నా వారసులు మీరే, నన్ను కూల్చే శత్రువు కూడా మీరే అవుతారా? చెప్పండి, అది కూడా మీరే నిర్ణయించుకోండి. వసుంధర గురించిన నిజం తెలుసుకోండి. మీ మనసులో ప్రేమ చచ్చి అనుమానం పుట్టాలి.
ఇక్కడే ఉంటే చేతులే కాదు నేనే నిలువున కాలిపోయి గుర్తుపట్టని దానిలా తయారయ్యి ఆ ఇంటికి తిరిగి వెళ్తానేమో. వామ్మో, ఈ మురళీగడు మామూలుడు కాదు. తన నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం, అమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. అన్నయ్య, నువ్విచ్చిన పనిష్మెంట్కి వదిన చాలా కష్టాలు పడుతుందన్నయ్య. చాలా కష్టంగా ఉంది చూడ్డానికి కూడా. అమ్మా మధుర, మనసుకి కష్టం కలిగితేనే మనిషిలో మార్పు అనేది వస్తుందమ్మా. నక్షత్రం మీద మనకేమన్నా కక్ష ఏంటి? తను మన మనిషి. మన మనిషి ఇప్పుడు మనతో ఉండాలి, మంచిగా మారాలని కోరుకుంటున్నాం, అందుకే ఇదంతా చేస్తున్నాం. కానీ చూద్దాం. అన్నీ మంచిగానే జరుగుతాయి, ఓపిక పట్టు. రే మురళి, నా కూతురు ఎలా ఉందో కనుక్కుందాం అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? ఏ, నేను నక్షత్రని. నన్ను మాట్లాడనిస్తావా? మాట్లాడనివ్వా? బేబీ, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? అయ్యో మామ్, ఆ మురళిగాడు నిన్ను టార్చర్ చేస్తున్నాడా? డబ్బులు, కార్లు, బంగ్లాలు కావాలని ఏమైనా డిమాండ్ చేస్తున్నాడా? చెప్పు బేబీ. అంతకంటే ఘోరంగా ఇక్కడ నన్ను ట్రీట్ చేస్తున్నారు మామ్. అప్పుడు వసుంధరని చిత్రవద చేస్తుంటే తెలియలేదు, కానీ ఇప్పుడు అలా చేయడం వల్ల ఎంత నరకంగా ఉంటుందో తెలుస్తుంది. నీకు తెలుసా మమ్మీ, ఆ మురళీగాడు నా చేత బట్టలు ఉతికించాడు. అంతకంటే ముందు రాళ్ల మీద మోకాళ్లతో కూర్చోబెట్టారు మామ్. అయ్యో, నీకు నువ్వు చెప్పొద్దు బేబీ, నేను భరించలేను. నీ చేత ఇన్ని అడ్డమైన పనులు చేయించాడు ఆ మురళిగాడు. నేను ఇప్పుడే వచ్చి వాడు అంతా చూస్తాను. ఏంటత్తయ్యా? అత్తయ్యా, ఏంటి ఉక్రోషంతో ఊగిపోతున్నావా? గట్టిగా చేతులు పిచ్చుకేసుకుంటూ నలిపేసుకుంటున్నావా? అయ్యయ్యో, ఎందుకత్తయ్యా ఆక్రోశాలు అవన్నీను? అక్కడే ఆగిపోతాయా? ఆగిపో, లేదనుకో నేను ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే నేను నక్షత్ర తల మీద ఎనపరాడితో కొట్టి చంపేస్తా. ఏయ్ రే మురళి, ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? నక్షత్రాన్ని చంపేస్తావా? అవునత్తయ్య, చంపేస్తాను. మరి వేరే దారి లేదు కదా. ఎందుకంటే నక్షత్ర పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది? వీడియో తీసింది కదా. వీడియోలో ఏం చెప్పింది? నా చావుకి ఎవరన్నా కారణం ఉన్నారు అంటే అయితే నేనే అవ్వాలి, లేదంటే మా అమ్మే అవ్వాలి అని చెప్పింది కదా. కాబట్టి ఇప్పుడు నక్షత్రం నేను చంపేసినా ఏంటి, రాడుతో కొట్టో, కిరోసిన్ పోసో, పెట్రోల్ పోసో, ఏదో ఒకటి చేసి చంపేసినా సరే అది ఖచ్చితంగా నాకు తెలిసి ఆత్మహత్య కిందకు వస్తుంది, లేదంటే నీ మీదకి వస్తుంది. కాబట్టి నీ నక్షత్ర చక్కగా ఇక్కడ ఇలాగే బతుకుండాలంటే నువ్వు అక్కడే అలాగే ఆగిపోవాలన్నమాట. ఆగిపో. ఉంటా. రే మురళి, నువ్వు నన్ను చంపేస్తావా? అసలు నీకు నా మీద ప్రేమ, జాలి అలాంటివేం లేవా? అయ్యయ్యో బంగారం, నేను నిన్ను చంపుకుంటానా ఏంటి? ఆ మాత్రం అల్లుడు అత్త మధ్య సరదాలు ఉండవా ఏంటి? సరదాగా అలాగే చెప్పాను. ఇప్పుడు మేము నీకు రాక్షసుల్లా కనిపిస్తున్నాం కదా వదినా? చచ్చా, అయ్యయ్యో మధుర, అసలు నక్షత్రాల అపార్థం చేసుకోదు. అసలు ఈ వేళ్ళో ఇలాగే వంటింట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయి మంచి వంట తయారు చేసి తీసుకొస్తుంది చూడు. ఏంటి? నేనా? మరి నువ్వే బంగారం. ఇదిగో మధ్యాహ్నం భోజనం చేయాలి కదా, ఆకలిస్తుంది. భోజనం రెడీ చేయాలంటే ఇంకెవరు చేస్తారు? అమ్మకేమో ఒంట్లో బాలేదు, అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. కాబట్టి నువ్వు వెళ్ళి చక్కగా వండి వడ్డించి వీళ్ళందరి మెప్పు పొందేసాయి. వెళ్ళు వంట. అన్నయ్య, నీకు నీ భార్య మీద ప్రేమ ఉంటే నువ్వు ప్రత్యేకంగా వండించుకో. ఇలా వదినతో ప్రయోగాలు చేయించి మా ప్రాణాలు ఎందుకు తీసుకుంటావు అన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు? నా బంగారాన్ని అవమానిస్తున్నావు నువ్వు. బంగారం చూసావా మధుర నిన్ను ఎంతలా అవమానిస్తుందో? కాబట్టి తను చెప్పేదంతా తప్పని నిరూపించాలంటే నువ్వు వెంటనే వెళ్ళి టకామని వండేసి వీళ్ళిద్దరి మెప్పు పొంది, పోని వీళ్ళిద్దరి సంగతి వదిలేసి ఆ బయట కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వడ్డించు. వాళ్ళు బాగుంది అంటే చాలు. పద.
వాళ్ళు నా వంటను మెచ్చుకోవడం ఏంటి? అయ్యో మెచ్చుకుంటారు. లేదంటే చచ్చిపోవాలని కోరుకుంటున్నావా వదినా? ఏం మాట్లాడుతున్నావు? చూసి మాట్లాడాలి, తప్పు. నేను నా బంగారం తర్వాత పిల్లల గురించి చాలా ఉంటుంది. నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. చాలా బాగా ఉంటుంది తెలుసా. ఆ వంట ఒక్కసారి తిన్నావంటే మనం ఇదిగో బంగారం, నువ్వు మాట మాత్రం నిలబెట్టాలి నా మాట. కాబట్టి నువ్వు వంటకి వెళ్ళి మొత్తం మంచి వంటలన్నీ వండి తీసుకొచ్చేసి ఇదిగో నువ్వు ఒక్కసారి వదినేయి ఎలా వండి తీసుకొస్తుందో చూడు. నువ్వు పద బంగారం, నువ్వు కానీ చెప్తా కానీ. చూడండి మూర్తి గారు, అన్నయ్య వదిన హనీమూన్ షెడ్యూల్లో ఇక ఎలాంటి మార్పు చేయకండి. అన్నయ్య వెళ్లే ముందు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు అక్కడ గెస్ట్ హౌస్ బుక్ చేయండి. ఏంటానంద్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఆఫీస్ నుంచి మూర్తి గారమ్మా. అన్నయ్య వాళ్ళు హనీమూన్ ట్రిప్కి వెళ్ళే డేట్ దగ్గరకు వచ్చింది కదా, వాటి అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నానమ్మా. వద్దానంద్, అన్నయ్య వాళ్ళు హనీమూన్ ట్రిప్కి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటున్నారు. అదేంటమ్మా అలా అంటావు? ఈ వెకేషన్ నానమ్మ నిర్ణయించింది కదా, ఇప్పుడు కాదంటే నానమ్మ ఊరుకుంటుందా? వసుంధర వంశీలు కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళకంటే వాళ్ళు విడిపోతే బాగుండునని ఆనందించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఆనంద్. ఈ టైంలో వాళ్ళు మనకు దూరంగా ఉండటం అంత మంచిది కాదు. కానీ ఇలా చేస్తే పెద్దమ్మగారు ఫీల్ అవుతారు కదా అత్తయ్య. అందుకేనమ్మా వాళ్ళ ప్లేస్లో మీరు హనీమూన్కి వెళ్తారు. వంశీ వసుంధర ఎంజాయ్ చేయాల్సిన ట్రిప్ను మీరు ఎంజాయ్ చేయండి. అమ్మా నువ్వు అంటుంది నిజమేనా? ఆనంద్ గారు ఏంటి మీరు? కానీ అన్నయ్య వదిన వెళ్లకుండా మేము హనీమూన్ ట్రిప్కి వెళ్తామంటే నాన్నమ్మ ఒప్పుకుంటుందా అమ్మా? అత్తయ్య గారితో నేను మాట్లాడతాను ఆనంద్. మీరు మీకు ఇష్టమైన ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. అలికి గారు రండి, వెళ్ళి చెక్ చేసుకుందాం. ఏంటమ్మా ఇంకా వెయిట్ చేస్తున్నావు? నీ తొందర వల్లే ఇంతకు దిగజారాల్సి వచ్చింది. సారీ అమ్మా. హలో మేడం, మీరు చెప్పినట్టుగానే వసుంధర గారు వాడుతున్న కంపెనీ అకౌంట్లోకి 25 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాం మేడం. మీరు చెప్పే టైంలోపు బ్లాక్ చేయిస్తాను మేడం. ఎవ్వరికీ అనుమానం రాకూడదు మేనేజర్. లేదు మేడం, మీరు చెప్పినట్టుగానే జోగేంద్ర గారి మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి 2 నెలల క్రిందే ఈ డబ్బు వాళ్ళు తీసుకున్నట్టుగా బ్యాంక్ లైబ్రరీలో నోటీస్ కూడా క్రియేట్ చేశాను మేడం. వెరీ గుడ్, మీరు ఫాలో అయిపోండి. ఇంటికొచ్చి ఈ వివరాలు అందరికీ చెప్పి వసుంధర గారిని ట్రాప్ చేయమంటారా మేడం? అవసరం లేదు, ఫోన్ ద్వారా సమాచారం చెప్పండి. ఓకే మేడం. ఏంటనంద్ అప్పుడే వచ్చేసారు? మీరు హనీమూన్ ట్రిప్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో నిర్ణయించుకున్నారా? అవునమ్మా, మేమిద్దరం కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసాం. నువ్వు నాన్నమ్మతో మాట్లాడితే మేము అందరి ముందు అనౌన్స్ చేస్తాం. ఏమిటి సుచిత్ర, ఇంకా వంశీ గురించి అందరూ గుమికూడి ఆలోచిస్తున్నారా? అత్తయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాను, మీరే వచ్చారు. ఏమిటది? అదే అత్తయ్య, వంశీ వసుంధర హనీమూన్ రద్దు చేసి హరోం హర 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 శంభో శంకర కైలాస శంకర భవిష్యానంద పలకర. అమ్మా, ఈ కుటుంబం సంకట స్థితిలో పడతా ఉంది. దుష్ట శక్తి ఇంటిని చుట్టబోతా ఉంది. ఏంటి స్వామి మీరనేది? అవునమ్మా, ఈ ఇంటికేదో కీడు శంకించబోతుందని నా దివ్య నేత్రాలు చెబుతున్నాయి. పడమటాకులు ఊడిపోతున్నాయి. ఈ దొంగ బాబా మాటలు నమ్మొద్దమ్మా, చెప్పేవన్నీ అబద్ధాలే. ఒకసారి ఈ గడ్డం ఈ వేషధారణ తీసేస్తే మనకు నిజం తెలిసిపోతుంది. ఆనంద్, పెద్దవాడు అనే గౌరవం లేకుండా ఏమిటా మాటలు? ఆనంద్ బాబు, మీరు నన్ను అవమానించినా కాల్చి బూడిద చేసినా
ఆ పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు కర్మను అనుభవించాల్సిందే. ఓం హర హర శంభో శంకర కైలాస శంకర. స్వామీజీ ఇంత ఖరాఖండిగా చెప్తున్నారంటే ఏం జరిగిపోతుంది? అమ్మా, మీరు మరీ భయపడుతున్నారు. ఆ స్వామీజీ చెప్పినట్టుగా ఏ కీడు జరగదమ్మా. మీకు సరిగ్గా లేని ఓ ఫోటో ఊడిపోయినా దాన్ని కూడా కీడుగానే చెప్తారమ్మా ఈ బాబాలు. అవునత్తయ్య గారు, ఇంకొన్నాళ్ళు మన ఇంట్లో ఉండిపోదామని ఈ స్వామీజీ కుట్ర చేస్తున్నాడు అనిపిస్తోంది. ఇప్పుడు ఇలాగే అనిపిస్తుందా లేఖ్యా? ఒకవేళ మనం బొక్కబోర్ల పడ్డాక స్వామీజీ మాట వినుంటే ఈ దారుణం జరిగుండేది కాదేమో అనుకుంటాం. ఏంటత్తయ్య నీ ఉద్దేశం? ఈ ఇంటికి కీడు జరగాలని కోరుకుంటున్నావా? అంతేలే, అన్నయ్య వదిన విడిపోవాలనే కదా నీ సంకల్పం. ఆనంద్, అలా చెప్పి నిందని మా మీద తొయ్యకు. వంశీ అంటే మాకు కూడా గౌరవం ఉంది, నమ్మకం కూడా ఉంది. ఏంటి మీరంటుంది? సరిగ్గా చెక్ చేశారా? మేనేజర్ గారు, ఎక్కడో తప్పు జరుగుంటుంది. వసుంధర అలా చేయదు. మేడం, అపర్ణాదేవి మేడం, మేము బాగా చెక్ చేశాం మేడం. వసుంధర గారు జోగేంద్ర అనే వ్యక్తికి 25 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు మేడం. అది కూడా ప్రూఫ్స్ లేకుండా. వసుంధర, మేడం, నన్ను పిలిచారా? నా ముందే నటించాలని చూడకు వసుంధర. మగతోడు లేని మీ ఇంటి కోసం నువ్వు ఉద్యోగం చేస్తానని నా ఇంటికొచ్చినప్పుడే నేను నిన్ను పసిగట్టాను. పెద్ద మొత్తానికే కన్నా వేయాలనుకున్నావా? మేమందరం వంశీ లేడని తెలిసిన బాధలో ఉన్నప్పుడే మా కంపెనీలో చేరి నలుగురితో చేతులు కలిపి నువ్వనుకున్నది సాధించావు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం. బాగా పెద్ద మొత్తం కదా వసుంధర. లెక్క తేలాలంటే అంత ఈజీగా ఎలా గుర్తుకొస్తుంది? అయినా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నీకు అసలు చేతులు ఎలా వచ్చాయి? ఐరేంద్రి, వసుంధరని నిందించుకో. నువ్వు ఇలా వెనకేసుకురావడం వల్లే వసుంధర ఈ ఇంట్లో, ఆఫీస్లో చాలా వెనకేసుకుంది వదినా. ఫోన్లో మాట్లాడు, నీకే అర్థమవుతుంది. అప్పుడు తలదించుకో, మాట్లాడు. హలో హలో వసుంధర మేడం, నేను రసీదుని మాట్లాడుతున్నాను. 2 నెలల క్రితం మీరు జోగేంద్ర అనే వ్యక్తికి 25 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు కదా మేడం. ఆ డబ్బు కంపెనీ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ షేర్స్ అడుగుతున్నారు మేడం. మన కంపెనీకి పెద్ద ప్రమాదం వచ్చింది మేడం. మీరు వచ్చి ఆ డబ్బును ఎందుకు ఉపయోగించారో చెప్తే గానీ ఈ కేసు సెటిల్ అవ్వదు మేడం. ఇది చాలా సీరియస్ మేడం. నేనే ఆ జోగేంద్రగాడు నీ జీవితాన్ని నాశనం చేస్తే నామరూపాల్లేని నీ భవిష్యత్తుకి నా మనవడు భరోసా ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇలా చెయ్యాలని నీకెలా అనిపించింది? నా కాళ్ల మీద పడినా నీ బ్రతుకుని నేను మార్చేదాన్ని కదా. ఎందుకు వసుంధర మా పరువుని బజారుకేడ్చాలనుకున్నావు? మేడం, మా అక్క ఎంత ఆపదొచ్చినా అలాంటి పని మాత్రం చేయదు. ఎక్కడో తప్పు జరుగుంటుంది మేడం. మీ అక్కయ్య కూడా ఇప్పుడు తప్పుని కప్పిపుచ్చాలనుకుంటోంది. నువ్వు సపోర్ట్ చేసినంత మాత్రాన ధైర్యం వస్తుందా? ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే మాట మీద నిలబడి పనిగట్టుకుని ఈ దొంగతనానికి పాల్పడుంటారమ్మా. అత్తయ్య, ఇంకా నిజానిజాలు తెలియకుండా ఎందుకు వసుంధర గారిని దొంగగా నిర్ధారణ చేస్తారో? ఇప్పుడు ఆ కంపెనీ డబ్బుల్ని ఎందుకు ఖర్చు పెట్టారో చూపించకపోతే తల దించుకోవాల్సింది మా అమ్మ, అదే మీ నాన్నమ్మ ఆనంద్. అందరికీ సమాధానం చెప్పాల్సింది మీరే. అమ్మ వసుంధర, నువ్వు సమాధానం చెప్పు. ఆ డబ్బు నువ్వు తీసుకోలేదని చెప్పు. వీళ్ళందరూ నిన్ను దోషిలా చూస్తూ మాట్లాడుతుంటే
నేను సహించలేనమ్మా. సుచిత్ర, వసుంధరకి నీ మీద అంత నమ్మకం ఉండుంటే తన ఈ కంపెనీ స్టాఫ్ని మోసం చేసి అంత డబ్బు ఎలా మాయం చేయగలుగుతుంది? అది కాదు మేడం, నిజంగా ఆ డబ్బు నేను తీసుకోలేదు. అసలు ఆ డబ్బులు ఏమయ్యాయో కూడా నాకు తెలియదు మేడం. మొత్తం డబ్బుని ఆ జోగేంద్ర గాడితో తిరిగి జల్సా చేసి అవి అవగొట్టిన తర్వాత డబ్బు మాత్రం ఎక్కడుంటుంది నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఇందాక భవిష్యానంద స్వామి గారు ఈ ఇంటికేదో సంకటం వస్తుందంటే ఏదో అనుకున్నాను. ఆయన చెప్పిన దానికంటే పెద్ద సంకటమే ఎదురైంది. వసుంధర ఇంత నీచానికి దిగజారుతుంది అనుకోలేదు. నీచానికి దిగజారలే ధైర్యేంద్రే. ఈ ఆస్తిని, అంతస్తుని, స్థాయిని కొట్టేయడానికి ఎత్తువేసింది. మన వంశీని ఈ ఇంటికి తిరిగి అప్పగిస్తే ఆస్తిలో సగభాగం ఇస్తామని ప్రకటించాం కదా. మొత్తం ఆస్తి తినేయడానికే వంశీ జీవిత భాగస్వామిగా ఈ ఇంట్లో కడుగుపెట్టి ఇలా పెత్తనం చెలాయిస్తోంది.